ప్రతి సంవత్సరం క్యాలెండర్లే మారుతున్నాయి కానీ మీ ఆలోచనలు మారుతున్నాయా? మీ ఆలోచనలే కాదు, మీ అలవాట్లే కాదు, టోటల్గా మీ మెదడునే మార్చుదాం. మీ మెదడుకి న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. అంటే మీరు ఎలా కావాలనుకుంటే మీ మెదడుని అలా మార్చుకోవచ్చు. మీ మెదడులో ఉన్న పాత భయాలు కానీ, చెడు భావాలు కానీ, చెడు అలవాట్లు కానీ, వీటిని కూడా మీరు వద్దనుకుంటే వాటన్నింటినీ కూడా మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పాతపడిన వైర్లు లాంటివి. సో ఇవన్నీ కట్ చేసుకొని ఈ కొత్త సంవత్సరంలో కొత్త కనెక్షన్లు ఎలా ఏర్పరచుకోవాలో నేను మీకు వివరిస్తాను. నెంబర్ 1, డిజిటల్ డీటాక్స్. అంటే రోజు కనీసం 1.5 నుంచి 2 గంటలైనా ఫోన్ ఏమన్నా చూడకుండా ఉండాలి. దీని మూలంగా అంటే మన మెదడు యొక్క సెల్స్కి కంటిన్యూస్ స్టిమ్యులేషన్ కాకుండా మెదడులో కణాలకి రెస్ట్ దొరుకుతుంది. 7 నుంచి 8 గంటలు డీప్ స్లీప్. ప్రతి ఒక్కరికి కూడా మినిమం 6 గంటలు, మాక్సిమం 8 గంటల వరకు నిద్ర ఉండటం చాలా మంచిది. గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్. సో ఇది ఏంటంటే, సో ఎవరన్నా ఒక మంచి పని చేసినా వాళ్ళని అప్రిషియేట్ చేయటం, లేదు మనం మంచి పనులు చేయటం. సో మంచి పని చేస్తున్న ఎవరికన్నా కూడా మనం హెల్ప్ చేయటం, లేదు వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది చేస్తుంటే మన శరీరంలో హ్యాపీ హార్మోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో డోపమిన్ అనే సబ్స్టెన్స్ బాగా పెరుగుతుంటుంది. మీ మెదడు ఆరోగ్యంగా ఉంటేనే మీ జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీకు మీ అందరికీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ లీలా కార్తికేయ అడ్వాన్స్డ్ హాస్పిటల్స్, మీ డాక్టర్ వేమూరి నాగశంకర్, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 అందరూ కూడా మీరంతా చాలా హ్యాపీగా ఉండాలి. మీ అందరికీ కూడా చాలా శుభాలు జరగాలని ఆశిస్తున్నాను.